హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక కొత్త కుజీన్లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. ప్రతి వారం కూడా మనం వారమంతా కూడా ఏదో ఒక కంట్రీకి సంబంధించి ఆ రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఈ వారం కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఆస్ట్రేలియాకి సంబంధించి. ఆస్ట్రేలియన్స్ ఎక్కువ చికెన్ తింటూ ఉంటారు, ఆ తర్వాత మనలాగే ల్యాంబ్ తింటూ ఉంటారు, ఎలాగైతే ఇండియన్స్ తింటూ ఉంటామో అదే విధంగా అనమాట. సో ఈ విధంగా మీట్ ఎక్కువ ఇష్టపడతారనేది మనకు క్లియర్ అయిపోతుంది. అలాంటి డిషెస్ని కొద్దిగా వెజిటేరియన్ కూడా ఉంటాయి, ఆ డిషెస్ని కూడా మనము ఈ వారంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి ఆస్ట్రేలియన్ వీక్. ఇక ఆస్ట్రేలియా వీక్లో మనం ఫస్ట్ తయారు చేసుకోబోతోంది వెజ్ ఐటమ్. అది కూడా ఆస్ట్రేలియన్స్ బాగా నాన్ వెజ్ తింటారని మనం చెప్పుకున్నప్పటికీ కూడా వెజ్తో మనం శుభారంభం చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ ఏంటంటే చీజీ పొటాటో అండ్ జుకినీ బేక్. చీజీ పొటాటో అండ్ జుకినీ బేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. జుకినీ ఒకటి, అలాగే బంగాళాదుంపలు, ఉల్లిపాయ, ఫ్రెష్ క్రీమ్, షెడార్ చీజ్ ఒక ముక్క, గార్లిక్ వెల్లుల్లి, అలాగే మోజరెల్లా చీజ్, మస్టర్డ్ పేస్ట్, ఇంకా బటర్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కటింగ్స్ ఉన్నాయి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు పెనం పెట్టేసుకొని ఒకటోటి వేసేసుకుంటూ వచ్చేస్తాం కదా, టైం సేవింగ్ అవుతుంది అన్నట్టుగా. కాకపోతే ఇప్పుడు అలా చేయడానికి లేదు, ఎందుకంటే కట్ చేసిన వాటన్నిటిని కూడా మ్యారినేడ్లో వాడుకొని దాంతో చక్కగా మన వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేసి తర్వాత ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, ఆనియన్ ఏంటంటే చాపింగ్ అవసరం లేదు. ఇదేంటంటే వెజిటేబుల్స్లో డైరెక్ట్ ఇంగ్రీడియంట్ కింద వెళ్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంప కూడా. బంగాళదుంప కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ జుకినీ కట్ చేయాలి. వీటన్నింటినీ ఇంకొక బౌల్లో వేసుకోవడానికి, మిక్స్ చేసుకోవడానికి కూడా నేను బౌల్ రెడీ చేసేస్తున్నా. జుకినీ కూడా కట్ చేసుకున్నాను. So now what we do, మిక్సింగ్ బౌల్లో కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. కటింగ్స్ అన్నీ అయిపోయాయి కదా, సో మ్యారినేట్ తయారు చేసుకుంటున్నాను అనమాట. మనం కొద్దిగంత సాల్ట్, ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకున్నాను. రీజన్ ఏంటంటే కుకింగ్ టైంలో మళ్ళీ బటర్ వాడతాం కాబట్టి ఎక్కువ అయిపోకుండా ఉంటుంది, అందుకని. సో సాల్ట్ తర్వాత కొద్దిగంత పెప్పర్ కూడా వేసుకుంటాను. ఈ ఆయిల్, సాల్ట్ ఇంకా పెప్పర్ నీట్గా మిక్స్ అయిపోయేలాగా ఒక చక్కటి మ్యారినేట్ తయారయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. మనం సాలడ్స్ తయారు చేసేటప్పుడు దానికి సంబంధించి డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాం కదా, ఆ తర్వాత
వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేసి డ్రెస్సింగ్ మిక్స్ అయ్యే విధంగా ఎలాగైతే కలుపుతామో అదే విధంగానే ఇప్పుడు కూడా ఈ వెజిటేబుల్స్ దీంట్లో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ బంగాళదుంప వేస్తాను, అలాగే గార్లిక్ కూడా వేయాలి. అండ్ ఆనియన్, దాంతోపాటు జుక్కుని ఇలా వేసుకోవాలన్నమాట. దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈలోపు పెనం వేడవుతుంది కాబట్టి పొయ్యి వెలిగించేసి పెనం పెట్టేస్తాం. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ అంతా కూడా దానికి ఇంకే విధంగా అనమాట ఒక అరగంట నుంచి గంట పాటు ఇంకే విధంగా అలాగా ఉంచేసినట్లయితే బాగా మ్యారినేట్ అవుతుంది. అవసరమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మ్యారినేట్ అయిన తర్వాత పెనం మీద వేసి ఫ్రై చేసుకుంటాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయాయి. అక్కడ పెనం కూడా వేడైపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. బాగా దూరంగా వెళ్ళిపోయింది బటర్. బటర్ కొద్దిగా వేడైన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మ్యారినేట్ చేసిన బంగాళాదుంపలు, జుక్కుని ఇంకా ఉల్లిపాయలు వీటిని ఇందులో వేసుకుంటాం. గార్లిక్ అంతా కింద ఆగిపోయింది కదా అడుగున, ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మొత్తం గార్లిక్ అంతా ఊడ్చి మళ్ళీ దాంట్లో వేసేసాం. అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సిమ్గా, అంటే ఎక్కువ వేడి తగిలితే ఏమవుతుందంటే చుట్టూ మాడిపోతూ ఉంటుంది, లోపలంతా కూడా కుక్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా లోపల నుంచి కుక్ అయ్యే విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. దానికోసం కొద్దిగా టైం పడుతుంది. అలా కుక్ అవనిద్దాం. కుక్ అయిపోయాయి. టర్నింగ్ ఇట్ ఆఫ్. ఇలా ఒక బౌల్లో కానీ కంటైనర్లో కానీ పెట్టేసుకొని కొద్దిగా ఫ్లాట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే కొద్దిగా చల్లారిన తర్వాత మస్టర్డ్ పేస్ట్ కుకింగ్లో వేసుకోవాలి. బట్ ఎనీవే ఐ విల్ యాడ్ ఇట్ నౌ. దెన్ పైనుంచి మోజరెల్లా చీజ్, ఆ తర్వాత చెడార్ చీజ్ కూడా వేస్తాం. దీని మీద నుంచి గ్రేట్ చేసుకుంటాం. సో ఈ గ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రాటినేట్ చేయాలి. గ్రాటినేట్ చేయడం కోసం పెనం వాడట్లేదు, ఓవెన్ వాడట్లేదు. దానికోసం ఈ డిష్ని రెడీ చేస్తాం.
గ్రాటినేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే చీజ్ వేస్తామో ఆ చీజ్ మెల్ట్ అయ్యి దాని మీద నుంచి అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దానికోసమే గ్రాటినేట్ చేస్తాము. అది ఏ విధంగా అయినా సరే గ్రాటినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బౌల్ మొత్తం ఉంది కదా, దీన్ని ఏదైనా హాట్ సర్ఫేస్ కిందకి తీసుకెళ్ళి పెట్టినా కూడా అదంతా కూడా మెల్ట్ అయిపోతుంది. లేదంటే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా మనం ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఓకే, ఇప్పుడు దీని మీద షెడార్ చీజ్ని గ్రేట్ చేస్తున్నాం. పెనం వేడైపోయింది. ఇప్పుడు చక్కగా ఇందులో తీసుకెళ్ళి ఈ బౌల్ని పెట్టేసి పైనుంచి ఒక లిడ్ పెట్టేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి వేడి ఉంది కదా, ఆ వేడంతా కూడా లోపలే అలా హోల్డ్ అయ్యి ప్రెషర్ కుక్కర్లో ఏ ప్రాసెస్ అయితే వస్తుందో అదే విధంగానే ఎక్కువ వేడి తయారవడంతో పైనున్న ఆ చీజ్ కూడా మెల్ట్ అవుతుంది. అప్పుడు మనకు ప్రాపర్గా గ్రాటినేట్ అయినట్లు ఫీల్ అవుతాం అన్నమాట. చూస్తున్నారా, నీట్గా గ్రాటినేట్ అయిపోయింది. ఓపెన్ చేస్తాను, అప్పుడు చూడండి. లోపల నుంచి కుక్ కూడా అవుతుంది, నీట్గా బేక్ అయినట్లుగా. మనం ఇదే ప్రాసెస్లోనే సాఫ్ట్ కూడా అయిపోతుంది అనమాట. చూడండి, నీట్గా బేక్ అవుతుంది. రెడీ. Ta-da! చాలా బాగుంది కదా చూడడానికి. తినడానికి ఎలా ఉందో కూడా చూస్తాను నేను. బాగా వేడిగా ఉంది. ఎమ్మీ ఎమ్మీ, ఊరికే అనలేదు చీజీ అని. చాలా చాలా బాగుంది. బటరీ ఫ్లేవరు, దాంతోపాటు చీజ్లు. జుక్ని కూడా తింటాను నేను, కానీ చాలా బాగుంది. ఫ్లేవర్ఫుల్గా, స్మోకీగా, అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి. నేను ఎలాగో ఇవి తింటాను కాబట్టి కొద్ది టైం పడుతుంది. అవి తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మీకు కనిపిస్తాను. సెట్ అయిపోయింది, ఇంగ్రీడియంట్స్ మొత్తం సెట్ అయిపోయాయి. మనం తయారు చేసుకోబోతుంది చక్కటి చికెన్ ఐటమ్ అనమాట. ఇది కూడా స్నాక్ ఐటమే, చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే ఆస్ట్రేలియన్ గ్రిల్డ్ చికెన్. ఈ ఆస్ట్రేలియన్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ 1, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, చికెన్, థైమ్ కొద్దిగా, యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చెక్క, ఇంకా వెన్న, బటర్. సో ఈ డిష్ చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది. పెనం పెట్టేసుకుంటున్నా, చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. ఈ లోపే పని అయిపోతుంది అని, కటింగ్ పని. ఓకే, ఇందులో ఏం చేస్తున్నామంటే బంగాళాదుంప ఇంకా క్యాప్సికమ్, ఈ రెండూ కూడా ఏంటంటే అకంపనమెంట్ కిందకే వెళ్తాయి. ఇవి డిష్తో పాటు వెళ్ళవు, అకంపనమెంట్ కిందకి వెళ్తాయి. యూజువల్లీ ఏంటంటే చాలా దేశాల్లో మీట్తో పాటు అకంపనమెంట్ కింద స్టార్చెస్ తీసుకుంటూ ఉంటారు. స్టార్చ్ కానీ, కార్బ్స్ కానీ, ఇట్లాంటివి. కార్బ్స్కి కూడా మనం రైస్ ఎలాగైతే తింటామో చాలా దేశాల్లో పొటాటో అలాగే తింటారు, మ్యాష్డ్ పొటాటోస్ ఇట్లాంటివన్నీ. అదే విధంగానే పొటాటో ఇస్తాం అనమాట. ఆల్మోస్ట్ చెప్పాలంటే చికెన్ ఫ్రై దాంతోపాటుగానే, అంటే గ్రిల్ చికెన్ దాంతోపాటుగానే మ్యాష్ పొటాటో. అండ్ నౌ వాట్ వీ డూ, కొద్దిగంత బటర్ వేసుకొని బటర్లో పొటాటోస్ ఫ్రై చేసుకుంటాం.
ఈలోపు మనం ఏం చేద్దామంటే క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ కూడా అకంపనమెంట్ కోసమే ఏంటంటే రింగ్స్ లాగా కట్ చేసి సైడ్ ఇస్తామన్నమాట. ఓకే, 1 2 3 చాలు. 3 అయితే చాలు అనిపించింది నాకు, అక్కడితో ఆపేస్తున్నా. ఇదేం కండిషన్ కాదు, మీకు కావాలంటే 6 అయినా పెట్టుకోండి. అండ్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, గార్లిక్ చాప్ చేస్తాను. రెడీ అయిన ఈ ముక్కల్ని తీసి మళ్ళీ బౌల్లో పెట్టుకుంటాను. లాస్ట్లో ప్రెజెంటేషన్ టైంలో అకంపనమెంట్కే కాబట్టి అప్పుడు వాడుకుంటాం వీటిని. ఒకవేళ మీకు ఇందులో కూడా ఏదైనా ఫ్లేవర్ ఉండే బాగుండేది కదా, అలాగే వేసేసారేంటి అనిపిస్తుంది అనుకోండి, కొద్దిగంట సాల్ట్ అండ్ పెప్పర్ దాని మీద కూడా చల్లుకోవచ్చు. నా క్యాప్సికమ్ని కూడా అదే విధంగానే కుక్ చేసుకుంటాం. దీని మీద ఆల్రెడీ ఉడికించలేదు కదా, అందుకని కొద్దిగంత సాల్ట్ అలాగే కొద్దిగంత పెప్పర్ కూడా వేస్తున్నాం. ఇలా కొద్దిగా ఫ్రై అవని ఈలోపు మనం మంచి మ్యారినేట్ రెడీ చేస్తాం. ఒక బౌల్లో గార్లిక్ వేసుకున్నాను, కొద్దిగంత సాల్ట్ వేసా, పెప్పర్ కొద్దిగా చాలా వేసుకోవాలి. సాల్ట్, పెప్పరు, గార్లిక్ వేసాం కదా, దాంతో పాటుగానే కొద్దిగా లెమన్ జ్యూస్ సగము పావు నిమ్మ చెక్క పిండుతున్నా. దాంతో పాటుగానే యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా వేసాం. ఫ్లేవర్ ఆల్రెడీ మొదలైపోయిందండి. అండ్ థైమ్, ఎప్పుడైతే ఈ థైమ్ పడుతుందో, థైము, బేసిల్ ఇట్లాంటివన్నీ ఏంటంటే రెగ్యులర్గా మనం యూస్ చేయని ఇంగ్రీడియంట్స్, అవి యాడ్ అయ్యేసరికి మనకు ఆ కాంటీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ కుజీన్లో కాంటినెంటల్ స్టైల్లో ఏదైనా డిష్ చేస్తున్నాము అన్న ఆ ఫీలు, ఫ్లేవరు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మెత్తబడిపోయాయి ఆల్రెడీ. నువ్వు స్టవ్ కూడా సిమ్మర్ చేసేస్తున్నా. సో నౌ వీ హ్యావ్ టు హరీ అప్. ఈ మ్యారినేడ్లో చికెన్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ మీకు తెలుసు. నేనేదో సమయాభావం వల్ల కొద్దిగా ఎర్లీగా వేస్తూ ఉండొచ్చు, కానీ మీరు మాత్రం అలాంటి పని చేయకండి. మ్యారినేషన్ ఎప్పుడైనా సరే మినిమం అనేది ½ అన్ అవర్ టైం తీసుకోండి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు. ఓకే, గాట్ ద పాయింట్. కుక్ అయిన క్యాప్సికమ్ని కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఫైనల్ ప్రజెంటేషన్లో వాడతాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మిగిలిన బటర్ వేసేసుకొని ఈ బటర్లో చికెన్ని ఫ్రై చేసుకుంటాను. ఒక్కొక్క వైపు దాదాపుగా ఒక 6 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్లో, బాగా లో ఫ్లేమ్లో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే పైనంతా మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫ్లేవర్స్ మాత్రం అద్దరిపోతున్నాయి, బిలీవ్ మీ. ఈ కెమెరాలకి మైకులకి గనక
వాసనలో కూడా పట్టే శక్తే ఉంటే ఈ పాటికి మీ ఇళ్ళన్నీ కూడా సువాసనలతో నిండిపోయాయి. నేనేం చేస్తున్నానంటే మ్యారినేడ్లో ఈ జ్యూసెస్ అంతా మిగిలాయి కాబట్టి వీటన్నింటినీ కూడా పైనుంచి బ్రషింగ్ చేసినట్లు అట్లా వేసేస్తున్నాను. మన డిష్ రెడీ అయిపోయింది. కాసేపు మహా అయితే కుక్ అయితే అవ్వచ్చు, బట్ ఓవరాల్గా అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇలాగే బయటకు తీసేసి ప్రెజెంటేషన్లో పెట్టి అకంపనిమెంట్స్ యాడ్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యమ్మీ యమ్మీ ఉంది కదా చూడ్డానికి, చాలా చాలా బాగుంది. వావ్, పొటాటో కూడా చాలా బాగుంది. ఓకే, చికెన్ అండ్ పొటాటో. యమ్మీ. అదిరిపోయింది. చాలా 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 బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే వండుకొని తిని ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.